అయ్యో, అదేమిటి? వాడిన పూలను తీసుకొచ్చి నదిలో పడేస్తున్నావు నువ్వు. ఆ నీళ్లు చాలామంది తాగుతారని నీకు తెలీదా? పొద్దునే మా ఇంటి పక్కనే ఉండే పెన్నా నదిలో స్నానానికి పోయినప్పుడు నన్ను చూసి ఆ దారిన పోతున్న ఒక పెద్ద మనిషి అన్నాడు. బాగా నవ్వొచ్చింది నాకు. మన ఊరి పెన్నా నది చాలా పవిత్రం. వాడేసిన పూలను తీసుకొచ్చి నీళ్ళలో వదిలితే తప్పేమీ లేదు స్వామి అని నేను అతనితో గొడవ పడగలను. కానీ మౌనంగా ఉండిపోయాను నేను. అదేంటి స్వామి, నిన్న నల్ల డ్రెస్ వేసుకున్నావు, అప్పుడే వాటిని వదిలి కాషాయం వేశావు? నదిలో స్నానం చేసి మా ఇంటి దగ్గరకు రాగానే మా ఇంటి పక్కనే ఉండే ఒక ఆమె నన్ను చూసి నోరెళ్ళబెట్టింది. బాగా నవ్వొచ్చింది నాకు. అమ్మా, నాకున్నది 2 జతల నల్ల డ్రెస్సు. ఒకటేమో కడపలో మా ఆఫీస్లో పూజ కోసం ఉంచుకున్నాను, ఇంకో జతను ఇప్పుడే ఏట్లో ఉతుక్కొస్తున్నాను అని నేను ఆమెతో గొడవ పడగలను. కానీ మౌనంగా ఉండిపోయాను నేను. ఏంది స్వామి, కలబంద చెట్టు దగ్గర ఆకులో అన్నం పెడుతున్నావు? ఉదయం 10:30 గంటల ప్రాంతంలో నేను మా ఇంటి ముందు పూజలో ఉండగా నాతో పనుండి మా ఇంటి దగ్గరకు వచ్చిన ఒక ఆమె నన్ను చూసి ఆశ్చర్యంగా అడిగింది. బాగా నవ్వొచ్చింది నాకు. అమ్మా, నేను పెట్టే అన్నం కలబంద చెట్టు తింటుందని కాదు, ఆ కలబంద చెట్టు పక్కనే ఇందాక నేను చీమల్ని చూశాను, అవి తింటాయని పెడుతున్నాను అని నేను ఆమెతో కోపంగా మాట్లాడగలను. కానీ మౌనంగా ఉండిపోయాను నేను. అదేంటి అయ్యప్ప, టక్ చేసి బెల్టు పెట్టావు, తీసేయి సామి. పొద్దున్న 12:30 గంటల ప్రాంతంలో కడపలో నేను ఆటో దిగగానే ఆ దారిన పోతున్న ఒక యువకుడు నన్ను చూసి అన్నాడు. బాగా నవ్వొచ్చింది నాకు. నేను పలు బ్యాంకులకు పోవాలి, ఆకర్షణీయంగా ఉంటేనే నా పని అవుతుంది అని నేను ఆ యువకుడితో గొడవ పడగలను. కానీ మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా అంటాడు, భక్తి అనేది అనంతం, దానికి నియమాలు అనే బంధనాలు వేయకండి అని.